హాయ్ హలో వెల్కమ్ టు హోమ్ బేక్స్ మోను. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఈరోజు నేను చూపించే కేక్ అంటే చాక్లెట్ హేజల్నట్ కేక్. ఈ కేక్ని తెలుగులో ఎవరు చూపించలేదండి. ఈ చాక్లెట్ హేజల్నట్ కేక్ ఎలా చేయాలో చూసేద్దాం, వీడియోలోకి రండి. ఇది 10 ఇంచెస్ కేక్ టిన్ అండి. కస్టమర్ మనకి స్క్వేర్ కేక్ అడిగారు, అందుకే ఇది నేను 10 ఇంచెస్ స్క్వేర్లో 1.5 kg కేక్ అండి. ఇది ఫస్ట్ టిన్ అంతా ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలండి. ఆయిల్తో గ్రీస్ చేసుకొని దానిపై బటర్ పేపర్ యూస్ చేసుకొని సేమ్ సైజులో కట్ చేసుకొని బటర్ పేపర్ యూస్ చేసుకోవడం వల్ల మనకి కేక్ అనేది కింద అంటుకోకుండా ఉండి ఫ్రీగా బేక్ అయిన తర్వాత ఫ్రీగా బయటకు వస్తుందండి. ఇప్పుడు నేను ఈ కేక్ని ఓవెన్లో బేక్ చేస్తున్నాను. కేక్ చేసేటప్పుడే మనం ఓవెన్ ప్రీహీట్ చేసుకోవాలండి. స్టవ్ మీద చేసుకున్నా కూడా అంతే, సేమ్ ప్రీహీట్ అనేది కన్ఫర్మ్గా చేసుకోవాలి. టెంపరేచర్ 180 degreesలో ఉంచి డబల్ రెడ్ ఆన్ చేసి 10 minutes ప్రీహీట్ పెట్టాలండి. చాక్లెట్ కేక్ని ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను, దీన్ని టిన్లోకి తీసుకుంటున్నాను. చాక్లెట్ కేక్ ఫుల్గా సపరేట్గా వీడియో తీసి పెడతాను, అందుకని నేను వీడియోలో చూపించట్లేదు. సపరేట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీడియో తీసి పెడతాను నెక్స్ట్ వీడియోలో. దీన్ని టిన్ అంతా ఒక లెవెల్లో ఉండేటట్టు స్ప్రెడ్ చేసుకోవాలండి. మనకి ఇది 1.5 kg కేక్ కాబట్టి మనకి ఓన్లీ బేసే మనకి 750 grams ఉండేటట్టు చూసుకోవాలండి వెయిట్. దీన్ని టిన్ అంతా అన్ని సైడ్స్కి స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకొని మొత్తం ఒక లెవెల్లో వచ్చేటట్టు తీసుకోవాలి. మన ఛానల్లోని బేకింగ్ టిప్స్, ఆల్ వెరైటీ ఆఫ్ కేక్స్ అన్నీ చెప్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అండ్ ఇది టూత్ పిక్తోని ఫుల్గా బబుల్స్ లేకుండా ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల ఎక్కడున్న బబుల్స్ పోతాయండి. అండ్ డబుల్ ట్యాప్ కూడా చేసుకోవాలి. డబుల్ ట్యాప్ చేసుకోవడం వల్ల ఇంకేమైనా బబుల్స్ ఉంటే మొత్తం ఏమున్నా పోతాయి అవి. ఇప్పుడు దీన్ని ముందుగా ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లోకి పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను ఇది 1.5 kg కాబట్టి నేను 45 minutes సెట్ చేశానండి. 45 minutes ఆర్ 40 minutesలో అయిపోతుంది. ఇది ఇలా బేక్ అవుతుంటే ఇంతలో విప్పింగ్ క్రీమ్ కూడా మనం విప్ చేసేసుకుందాం. అండ్ నేను తీసుకునేది క్రీమ్ బెల్ విప్పింగ్ క్రీమ్ అండి. ఇది మనం డీప్ ఫ్రిడ్జ్లో ఇది స్టోర్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. అండ్ ఇది చాక్లెట్ హేజల్నట్ క్రీమ్ అంటే ఇది మనకి బేకరీ రా మెటీరియల్స్ దొరికిన దాంట్లో ఈజీగా దొరుకుతుంది. విప్పింగ్ క్రీమ్ని 2 sides పట్టుకొని ఇలా జస్ట్ లాగితే అది ఓపెన్ అయిపోతుంది ఫుల్గా. చూడండి, నేను వీడియో చూపిస్తున్నట్టుగా ఓపెన్ చేయండి, ఫుల్గా ఓపెన్ అవుతుంది. అండ్ దీన్ని క్లిప్తో కూడా క్లోజ్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ విప్పింగ్ క్రీమ్ నేను 2 cups తీసుకుంటున్నాను. 2 cups తీసుకొని ఒకవేళ వేరేగా పడితే మళ్ళీ ఎక్స్ట్రా తీసుకుంటాను. మినిమం నేను 2 cupsనే యూజ్ చేస్తాను. బేటర్తో దీన్ని ఫస్ట్ స్పీడ్లో బీట్ చేయాలండి. ఫస్ట్ రేస్ అయ్యే కొద్దీ స్పీడ్ని మనం ఒక్కొక్కటిగా పెంచుతూ ఉండాలి. మనకి స్టిఫ్ పీక్స్ వచ్చే వరకు దీన్ని బీట్ చేయాలండి. స్టిఫ్ పీక్స్ వచ్చిన తర్వాత మనం చాక్లెట్ క్రీమ్ని దీంట్లో మిక్స్ చేసి ఒకసారి విప్ చేసుకోవాలండి. మొత్తం ఫుల్గా మిక్స్ చేసిన తర్వాత ఈ విప్పింగ్ క్రీమ్ నేను కాసేపు ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తానండి. చాక్లెట్ అంతా విప్పింగ్ క్రీమ్లో ఫుల్గా మిక్స్ అయ్యే వరకు బాగా బీట్ చేసుకొని మిక్స్ చేస్తూ ఉండాలండి. నా బీటర్ ఏమో ఫిలిప్స్ బీటరే, చక్కగా బాగా విప్పవుతుంది. కొంచెం బాగా స్టిఫ్ పీక్స్ వచ్చే వరకు మాత్రం విప్ చేసుకోవాలి కన్ఫర్మ్గా, లేదంటే మనం ఐసింగ్ చేసేటప్పుడు కానీ చాలా క్రీమ్ అనేది బాగా మెల్ట్ అయిపోతుంది. అందుకని మనం బీట్ చేసుకున్నప్పుడే కొంచెం పర్ఫెక్ట్గా బీట్ చేసుకోవాలి. దీన్ని కాసేపు ఫ్రీజర్లో ఉంచుతానండి, ఫ్రిడ్జ్లో, నార్మల్ ఫ్రిడ్జ్లో. ఈ గ్యాప్లో మనకి ఓవెన్లో కేక్ కూడా అయిపోయింది. దీన్ని బేక్ అయిందో లేదో మనం టూత్పిక్తో ఒకసారి ఇలా చూసుకుంటే మనకి ఏం లేకుండా, టూత్పిక్ గుచ్చినప్పుడు ఏం లేకుండా వస్తే అది చక్కగా బేక్ అయినట్టు. ఈ కేక్ని ఇప్పుడు మనం 3 layers కట్ చేసుకోవాలి. 3 layers కట్ చేసుకొని షుగర్ వాటర్తో సోక్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 14 inch బోర్డ్ తీసుకున్నాను. అండ్ చాక్లెట్తో విప్పింగ్ చేసుకున్న విప్పింగ్ క్రీమ్ని ఒకసారి బబుల్స్లో ఏమైనా ఉంటే పోతాయంటే ఒకసారి ఫుల్గా మిక్స్ చేసుకొని అప్పుడు మనం దాన్ని ఐసింగ్ చేసుకోవాలి, లేదంటే బబుల్స్ ఉంటాయి అందులో. ఒకసారి మిక్స్ చేసుకొని మనం ప్యాలెట్ నైఫ్తో ఫుల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి మినిమం ఒక 1/2 inch ఉండేటట్టు చూసుకోవాలి. మరి క్రీమ్ ఎక్కువగా ఉన్న కస్టమర్కి నచ్చదు, కొంచెం తక్కువగా పెట్టడమే మంచిది. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా క్రీమ్ని అప్లై చేసుకోవాలి. ఫుల్ ఆల్ సైడ్స్ వచ్చేటట్టు చూసుకోండి. దీంతోనే బయట సైడ్స్కి కూడా కొంచెం అప్లై చేస్తూ ఉండాలి. క్రమ్స్ ఏం రాకుండా బయటకి కరెక్ట్గా సెట్ అవుతుంది. హేజల్నట్ కేక్లో ఫిల్లింగ్ కోసం మనం
హ్యాజల్నట్ క్రీమ్ని కొంచెం డబుల్ బాయిల్ చేసి దాన్ని లేయర్స్లో ఫిల్లింగ్ కోసం యూస్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ బటర్ స్కాచ్ నట్స్ అండి ప్యారలైన్ యూస్ చేయాలి. దీని ప్లేస్లో మనకి హ్యాజల్నట్స్ దొరికితే అవి కూడా యూస్ చేసుకోవచ్చు. మనం అలాగా చాక్లెట్ యూస్ చేసాం కాబట్టి నాకు నట్స్ లేవు కాబట్టి బటర్ స్కాచ్ నట్స్ యూస్ చేస్తున్నాను. దీంతో పాటుగా మనకి చాక్లెట్స్ కూడా ఫిల్లింగ్ చేయాలి. చాకో చిప్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు దీంట్లో. ఇలా 3 లేయర్స్ని కూడా మనం కరెక్ట్గా ప్రతి లేయర్లో ఇలా సెట్ చేసుకోవాలి. కస్టమర్ నాకు చాలా ఎక్కువ నట్స్ అడిగారండి, అందుకే కొంచెం ఎక్కువగా వేసాను. నట్స్ ఎక్కువ కావాలని అడిగారు. ఇది కూడా నేను హోమ్మేడ్గా రెడీ చేశాను. బాదం జీడిపప్పుతో ప్యారలైన్ రెడీ చేశాను. దాంతో చాకో చిప్స్ కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి తినేటప్పుడు. ఇలా 3 లేయర్స్ని కూడా సెట్ చేసుకొని క్రమ్ కోట్ చేసుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. తర్వాత సెట్ అయ్యాక ఫైనల్ కోట్ ఇస్తున్నాను. పైపింగ్ బ్యాగ్లో విప్పింగ్ క్రీమ్ వేసుకొని ఇలా సెట్ చేసుకున్న వల్ల ఈజీగా అయిపోతుందండి వర్క్ కూడా మనకి. ఈ చాక్లెట్ హ్యాజల్నట్ కేక్ని ఒకసారి ట్రై చేయండి ఇంట్లో మీరు కూడా. చాలా టేస్టీగా యమ్మీగా ఉందండి. అసలు నేను తిన్నాను, చాలా బాగుంది. బేకరీ కేక్స్ కూడా పనిచేయవు, అంత టేస్టీగా అనిపించింది నాకు. చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా. అదే చాక్లెట్ని కొంచెం మెల్ట్ చేసుకొని డిప్పింగ్స్ కూడా ఇచ్చానండి. డిప్పింగ్స్ ఇచ్చాక పైన కొంచెం వేసాను కానీ నాకు అది ఫినిషింగ్ సరిగ్గా నచ్చక మళ్ళీ విప్పింగ్ క్రీమ్ తీసుకొని పైన అంతా మళ్ళీ ఒక లేయర్ వేసి సెట్ చేశానండి. సెట్ చేసేసరికి అవుట్పుట్ ఇలా వచ్చింది. నేను దాన్ని వీడియో తీయలేకపోయాను. అవుట్పుట్ ఇలా వచ్చింది. దాన్ని నోజులతో ఇలా ఫ్లవర్ వర్క్ చేసి దాన్ని డిజైనింగ్ చేశాను. ఎలా ఉందో నాకు కన్ఫర్మ్గా కామెంట్ చేయండి. షుగర్ బాల్స్తో ఫుల్గా డెకరేషన్ చేసుకున్నానండి. నా ఛానల్లో ఆల్ వెరైటీ ఆఫ్ కేక్స్ పెడతానండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే ఒక లైక్ చేయండి. ఫుల్గా షుగర్ బాల్స్తో డెకరేషన్ చేసి లాస్ట్లో నేమింగ్ ఇచ్చానండి. నేమింగ్ ఇచ్చాక అవుట్పుట్ ఇలా వచ్చింది. ఎలా ఉందో చెప్పండి. పైన చాక్లెట్ బాల్స్ వేసి లుక్ అయితే ఇలా వచ్చింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. కేక్ ఇది 1.5 kg కేక్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని కేక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా కేక్ ఆర్డర్స్ కావాలంటే కింద నెంబర్కి డయల్ చేయండి. థ్యాంక్ యూ.